హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పల్సర్ 220 బైక్ ఇంజను. మనకి ప్లగ్ అయితే కట్ అయింది. దీనికి హెడ్ బోర్ ప్రాబ్లం అయితే ఉంది. అందుకోసం మనం ఓపెన్ చేస్తున్నాము. ఈ ప్లగ్ అనేది ఇంతవరకు ఓపెన్ చేయనట్టు లేదు. అందువల్ల వాటర్ పడి చిలుము అనేది బట్టి ప్లగ్ అయితే కట్ అయిపోయింది ఓపెన్ చేసేటప్పుడు. ఇప్పుడు మనకి వర్క్ అయితే కొద్దిగా పెరిగినట్టు మనకి ఇలా అవుతే. ఇక్కడ మనకి 3 బోల్టాలు అయితే వచ్చేసినాయి, కానీ మనకి ఒక బోల్ట్ అయితే రాలేదు. అందువల్ల ఏం చేయాలంటే మనము కటింగ్ బ్లేర్ కాకుండా మనం కటింగ్ బ్లేర్ యూజ్ చేస్తే మనకి థ్రెడ్లు అనేవి డ్యామేజ్ అవుతాయి. అందువల్ల ఇలా లూజ్ నట్ అనేది తీసుకొని మనము ఇలా 1 by 1 వేసిన తర్వాత లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద నట్టు పైన నట్టు కలిసి లాక్ చేస్తే మనకి కింద నట్టు లూజ్ చేస్తే మనకి బోల్ట్ అనేది లూజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తారు కదా, మనం లాక్ అయితే చేసుకున్నాము. పైన నట్టు ఫుల్ టైటు. ఇప్పుడు కిందది అనేది మనము లూజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మొత్తం బోల్ట్ అనేది లూజ్ అయిపోతుంది. ఈ కంపల్సరీ బోల్ట్ ఓపెన్ అయితేనే మనకి హెడ్ టాప్ కవర్ అనేది ఓపెన్ అవుతుంది పల్సర్కి. లేదంటే మొత్తం ఇంజన్ డౌన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు ఇంజన్ పూర్తి డౌన్ చేయడానికి మనం ఫుల్ ఇంజన్ కాదు కాబట్టి మనము హాఫ్ ఇంజన్ చేస్తున్నామంటే హెడ్ బోరు క్లచ్ వర్క్ క్యామ్షన్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇలాగా పైన ఓపెన్ చేసుకోవాలంటే ఇలాగ మనం చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా టైట్గానే ఉంది. ఇప్పుడు మనమైతే 14 mm టీబీటీతో మనం లూజ్ చేస్తున్నాము. ఆ ప్లగ్ కట్ అవ్వడం వల్ల మనకి ఇప్పుడు వర్క్ అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. క్యామ్ చైన్ ఓపెన్ చేయాలంటే మనకి ఆ ప్లగ్ క్యాప్ అనేది బయటికి రాలేదు కాబట్టి హెడ్ లేదుకు తీసుకోపోవాల్సి ఉంటుంది. అక్కడే ఇంకా ప్లగ్ ఓపెన్ చేయించి మనము థ్రెడ్లు అయితే వేయాల్సి ఉంటుంది. ప్లగ్ ఓపెన్ చేసేటప్పుడు థ్రెడ్లు డ్యామేజ్ అవుతాయి, కొద్దిగా కాస్ట్ కూడా పెరుగుతుంది మరి ప్లగ్ థ్రెడ్డింగ్ పోవడం వల్ల. ఇప్పుడైతే ఆల్మోస్ట్ థ్రెడ్ అయితే లూజ్ అయిపోయింది, చూడవచ్చు మీరు. మనము థ్రెడ్ డ్యామేజ్ కాకుండా బోల్ట్ అనేది బయటికి తీసాము. ఆల్మోస్ట్ పల్సర్కి బైక్ తీసుకున్నా కూడా ఇలాగే అవుతుంది. ఏదో ఒక స్టెడ్ అయితే స్టక్ అవుతుంది, లెఫ్ట్ రైట్ ఏదో ఒకటి. అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. మనకి ఇప్పుడు టాప్ కవర్ అనేది చాలా ఈజీగా అనేది బయటకు అయితే వస్తుంది. గమ్ ఉంది కాబట్టి కొద్దిగా టైట్ అయితే ఉంది. మనము ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి లూజ్ అయిపోయింది. ఇప్పుడు చాలా ఫ్రీగా అయితే మనకి టాప్ కవర్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే మనము హెడ్ అనేది బయటికి తీయాల్సి ఉంటుంది. క్యామ్ చైన్ అంతా డిస్కనెక్ట్ చేసేసి క్యామ్ సాఫ్ట్ క్లచ్ అంతా చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ మనకి క్యాప్ అనేది బయటకు వస్తేనే మనకి క్యామ్ చైన్ అనేది బయటకు వస్తుంది. మనం బుష్ రాడ్ అనేది ఓపెన్ చేసుకొనేసి బోల్ట్ అయితే లూజ్ చేసాము. ఆల్రెడీ కొద్దిగా గమ్ ఉండడం వల్ల టైట్ ఉంది. ఓపెన్ అయితే అయింది. బుష్ రాడ్ ఇది మనకి టెన్షనర్, క్యామ్ చైన్ టెన్షనర్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా క్యామ్ చైన్ అనేది కొద్దిగా బయటికి తీసుకొనేసి హెడ్తో సహా బయటికి తీయాల్సి ఉంటుంది. లూజ్ చేసుకొని ఇలా మనం సైడ్కి అనుకొని కొద్దిగా టైట్గానే ఉంది చెప్పాలంటే. చైన్ బెండ్ చేసుకొని మనం ఎలాగో కొత్త చైన్ వేస్తాం కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఏముండదు. ఇప్పుడైతే మనము బుష్ అయితే టైట్గా ఉన్నాయి, హెడ్ బుష్లు అనేవి, అందువల్ల ఫ్రీగా రావట్లేదు. మనం అటు ఇటు కొద్దిగా లూజ్ చేసుకుంటే మనకి బుష్ అనేది ఫ్రీగా అవుతుంది. అప్పుడు హెడ్ అనేది బయటకు వస్తుంది మనకి. చాలా టైట్ అయితే ఉంది హెడ్ అనేది. ఆయిల్ లేకపోవడం వల్ల మన బోర్ ప్రాబ్లం ఉంటే ఆయిల్ లేకపోవడం వల్ల మొత్తం అన్నీ టైట్గానే ఉంటాయి. ఆయిల్ ఉంటే మనకి ఏదైనా కానీ ఫ్రీగానే ఓపెన్ అవుతుంది. లూజ్ అయిపోయింది మొత్తానికైతే మనకి. ఈ బండికి మనకి హెడ్కి బోర్కి కలిసి మొత్తము 4 బోల్టాలు మాత్రమే ఉంటాయి. హెడ్ వచ్చేసిందంటే బోర్ వచ్చేస్తుంది. బోర్కి బోల్టాలు అయితే ఏముండవు మనకి. చూడవచ్చు మీరు, ఆల్మోస్ట్ వచ్చేసింది. కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఏమంటే
చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే హెడ్ అయితే బయటికి తీసేసాం మనము. ఇప్పుడైతే మనకి క్యామ్ చైన్ ప్యాడ్ అవి తీసుకుంటే మనకి ఫ్రీగా వస్తుంది. కొద్దిగా క్యామ్ చైన్ ప్యాడ్ అనేది తగులుతుంది మనకి. క్యామ్ చైన్ ప్యాడ్ మనకి గ్యాస్ కట్ అనేది పక్కకి తీసేసి మనము హెడ్ అయితే బయటికి తీసాము. ఇది ప్రాసెస్. మనకి లేత్ వర్క్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్యామ్ చైన్ అప్పుడు బయటకు వస్తుంది. ఇది వాల్స్ అన్నీ పోయినాయి. ప్లగ్ చూడొచ్చు మనకి లోపల ఎలా ఉందనేది. ఈ బండికి 2 ప్లగ్స్ వస్తాయి మనకి. ఒక ప్లగ్ కట్ అయింది మనకి.